అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. సుప్రభాత వేళ తూర్పు దిక్కు సింధూర వర్ణాన్ని సంతరించుకుంటోంది. దూరంగా ఆలయంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి భజగోవిందం మంద్రంగా వినిపిస్తోంది. ఆ ప్రత్యూషపు ఉదయాన కౌసల్య ఇంటి ముందు ముగ్గు వేస్తోంది. తెల్లవారి 4 గంటలకే లేవడం ఆమెకు అలవాటు. నెల రోజుల క్రితం వరకు ఈ ముగ్గులు వేయడం వంటి పనులన్నీ కోడలు లలిత చూసుకునేది. కొడుకు రఘురాంకి హైదరాబాద్ బదిలీ కావడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంట్లో తను, భర్తే మళ్ళీ ఒంటరివారైపోయారు. ఈ ఒంటరితనం ఆమెకు మొదటి నుంచి అలవాటే. ముగ్గులు వేయడం పూర్తవడంతో ఆమె అలవాటు ప్రకారం పంజరం వైపు చూసింది. అందులో తను ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న రామచిలుక లేదు. సంవత్సరం క్రితం ఆమె తమ పల్లెకి వెళ్ళినప్పుడు తమ రైతు ఇచ్చాడు దాన్ని. ఆకుపచ్చగా ఎర్రని ముక్కుతో ఎంతో అందంగా ఉన్న ఆ చిలుకను ఎంతో ప్రేమతో పెంచుతోందామె. లేచిన దగ్గర్నుంచి తన వెంటే ఉంటుంది. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మాటలు కూడా నేరుస్తోంది. తను ఏదంటే అది కూడా అదే అంటూ ఉంటుంది. రాత్రిపూటే దాన్ని పంజరంలో ఉంచుతుంది. మిగతా సమయమంతా ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె ముగ్గులు వేస్తుంటే దాని అల్లరి చూడాలి. అలాంటిది ఈరోజు దాని అలికిడి లేకపోవడంతో ఆమెకు గాబరా ఎక్కువైంది. కొంపతీసి ఎగిరిపోలేదు కదా అన్న అనుమానం ఆమెలో ప్రవేశించింది. మరో అరగంట సేపు దాన్ని వెదకి భర్త ఆనందరావుకి ఆ విషయం చెప్పింది. ఇద్దరూ కలిసి వెతుకుతుంటే తనే మళ్ళీ అరుచుకుంటూ ఇంట్లోకి వచ్చింది. దాన్ని చూడగానే కౌసల్యకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. సంవత్సరం నుంచి దాన్ని తన పిల్లగానే పెంచింది. అదీగాక కొడుకు కోడలు హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఆమెకు దానితోటే కాలక్షేపం. ఇక ఆనందరావుకి రిటైర్ అయిన దగ్గర నుంచి ఇంటి పనితో పాటు ఆ చిలుక పలుకులు వింటూ కాలం గడపటం అలవాటైంది. ఒక్కగానొక్క కొడుకు రఘురాంకి పెళ్ళైన ఊళ్ళోనే ఉద్యోగం కాబట్టి మొదట్లో ఆ దంపతులకి ఏ సమస్య లేదు. అందరూ కలిసే ఉండేవారు. పైగా సొంతిల్లు. కోడలు లలిత కూడా వాళ్ళతో త్వరగానే కలిసిపోయింది. అత్తాకోడళ్ళు కలిసి అన్ని పనులు చేసుకునేవారు. కానీ 6 నెలల క్రితం రఘురాం పిడుగులాంటి వార్త చెప్పాడు. తనకు హైదరాబాద్ బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యిందని. ఆ మాట విన్న తరువాత కౌసల్యకు నోటమాట రాలేదు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు తమను విడిచి ఈ వయస్సులో వెళ్ళిపోతే తాము ఒంటరివారైపోతామని ఆమె బెంగ. అదీగాక రిటైర్ అయిన దగ్గర్నుంచి ఆనందరావు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటోంది. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి తాము కొడుకుని విడిచి ఉండలేదు. ఈ విషయంలో రఘురాం కూడా అంతే. అతనికి తల్లిదండ్రులంటే ప్రాణం. తండ్రి మాట అతనికి వేదం. అందుకే పెళ్ళైన తరువాత కూడా వారితో కలిసున్నాడు. కోడలు లలిత విషయమే కౌసల్యకి ఇప్పటికీ అర్థం కాదు. కానీ ఆమెని లోతుగా గమనిస్తే ఆమె ప్రవర్తనను బట్టి ఆమెకి తమతో కలిసి ఉండటం ఇష్టం లేదన్న సంగతి అర్థమవుతుంది. కానీ ఆమె ఏనాడూ బయటపడలేదు. అందుకే ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ వచ్చాయని కొడుకు చెప్పగానే ఆమె బాధపడుతూ అంది. రఘు, మీ నాన్నగారి ఆరోగ్యం అంతంత మాత్రం అని నీకూ తెలుసు. ఈ వయసులో నువ్వు మాకు తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఆ ధైర్యంతోనే ఇన్నాళ్ళు ఏ చీకు చింత లేకుండా గడిపేశాము. కానీ ఈ బదిలీ మాట వినగానే నాకేం తోచడం లేదు. తప్పనిసరిగా వెళ్ళవలసిందేనా? తప్పదమ్మా. నేను వెళ్ళకూడదని చాలా ప్రయత్నించాను. నేను ఈ బ్రాంచ్‌కొచ్చి 3 ఏళ్లకు పైగా అయింది. అదీగాక హైదరాబాద్ బ్రాంచ్‌లో చాలా ఖాళీలున్నాయట. అందుకని వెళ్ళక తప్పదని మా మేనేజర్ చెప్తున్నాడు. ఏం చెయ్యాలో నాకూ తోచడం లేదు. రఘు వివరంగా చెప్పడంతో కౌసల్యకు ఏం చేయాలో తోచలేదు. రఘు హైదరాబాద్ వెళ్ళక తప్పదు అన్న ఆలోచనే ఆమె భరించలేకపోతోంది. అదేమిట్రా, నీ ఫ్రెండ్ రమణ అయితే ఈ ఊరి బ్రాంచ్‌కొచ్చి 8 ఏళ్లకు పైగా అయింది. మరి ఆయనకు ట్రాన్స్‌ఫర్ రాలేదే? ఆ మాటకి రఘుకి బాగా కోపం వచ్చింది. అదేమిటమ్మా అలా అంటావ్? నాకేదో ఈ ట్రాన్స్‌ఫర్ ఇష్టంలాగా మాట్లాడుతున్నావ్? రమణకేదో రికమెండేషన్ ఉంది. నాకేం లేవు కదా! అదీగాక అతను నాకన్నా సీనియర్. ఏమోరా, ఈ సమయంలో నువ్వు మా దగ్గర లేకపోతే నేను, మీ నాన్నగారు ఒంటరిగా ఇక్కడ ఉండటం కష్టం. మేము మీతో పాటు హైదరాబాద్ వచ్చేస్తాం. ఈ ఇంటిని అద్దెకిచ్చేద్దాం. జాయిన్ అయిన తర్వాత ఓ పెద్ద ఇల్లు చూడు కంటనీరు తుడుచుకుంటూ అంది. తప్పకుండా అమ్మా. జాయిన్ అయిన తర్వాత ఓ పెద్ద ఇల్లు తీసుకుంటాను. అప్పుడు నువ్వు, నాన్నగారు ఇద్దరూ వచ్చేద్దురుగాని. అందరం కలిసి అక్కడే ఉందాం. సరేనా? ఇంక నువ్వు బాధపడొద్దు అన్నాడు రఘు.
ఆ తర్వాత ఒక నెలకు రఘు, లలిత ఇద్దరూ హైదరాబాద్ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తరువాత ఆ ఇల్లు బోసిపోయింది. మళ్ళీ ఆ దంపతులను ఒంటరితనం ఆవహించింది. అప్పట్నుంచి కొడుకు ఎప్పుడు వస్తాడా, తాము ఎప్పుడు హైదరాబాద్ వెళ్దామా అని ఆ దంపతులు ఎదురుచూస్తూ కాలం గడిపేస్తున్నారు. కౌసల్యకు తాము తప్పు చేశామేమోనని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. రఘుకి ఎంఏ పూర్తి కాగానే ఊళ్ళో ఉన్న ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం వస్తే అది కాదని ఎల్ఐసిలో జాయిన్ అయ్యాడు. తాను వద్దని ఎంత మొరపెట్టుకున్నా తండ్రి కొడుకులు ఆమె మాట వినలేదు. వాడు ఆ ఉద్యోగంలో జాయిన్ అయితే బదిలీలుంటాయి. అదే ఇక్కడ కాలేజీలో లెక్చరర్ అయితే జీవితాంతం వాడు మనకు తోడుగా ఉంటాడన్న స్వార్థంతో వాడి జీవితాన్ని పాడు చేసే హక్కు మనకి లేదు. వాడు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలంటే ఇదే సరియైన వయస్సు. ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే వాడు మనలాగే ఎదుగు బొదుగు లేని జీవితం గడపవలసి ఉంటుంది. అలా చేస్తే ఎగురుతున్న పక్షికి రెక్కలు కత్తిరించినట్లవుతుంది. అతని మాటకు ఆమె దగ్గర సమాధానం ఉండేది కాదు. అయినా వృద్ధాప్యంలో పిల్లల దగ్గర ఉండాలనుకోవడం స్వార్థం ఎలా అవుతుంది? బాధతో అడిగేది. అన్నీ సవ్యంగా జరిగితే తల్లిదండ్రులు వార్ధక్యంలో తమ పిల్లలు అందునా కొడుకు దగ్గర ఉండటమే సమంజసం. కానీ కొన్నిసార్లు అది కుదరదు. మన రోజుల్లో ఇన్ని అవకాశాలు ఉండేవి కావు. కానీ ఈ కాలం వేరు. ఇక మన గురించంటావా? వాడు ముందు సెటిల్ అవ్వని అప్పుడు చూద్దాం అని అనునయించేవాడు ఆనందరావు. ఆనందరావు భావాలు, ఆలోచనలు చాలా విశాలంగా ఉంటాయి. అతని ఆలోచనల్లో స్వార్థం ఉండేది కాదు. అతను తండ్రిగా కన్నా ఉపాధ్యాయుడిగానే ఎక్కువగా ఆలోచించేవాడు. కౌసల్య ఆలోచనల్లోంచి తేరుకుంది. గుండె దిటవు చేసుకుని మళ్ళీ పనుల్లో పడింది. 2 రోజుల తరువాత ఆనందరావు మార్నింగ్ వాక్‌కి వెళ్ళి వస్తుండగా బీపీ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోయాడు. వెంటనే ఆటోలో తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది కౌసల్య. అతనే ఆనందరావుకి రెగ్యులర్‌గా ట్రీట్ చేస్తుంటాడు. బీపీ, షుగర్ చెక్ చేసి మరేం పర్వాలేదని చెప్పి హాస్పిటల్‌లో 2 రోజులుండాలని చెప్పాడు. ఆమె ఆ ఊళ్ళోనే ఉంటున్న తన తమ్ముడు రాజశేఖరాన్ని రమ్మనమని ఫోన్ చేసింది. అతను వచ్చిన తరువాత ఆమెకి కాస్త ధైర్యం వచ్చింది. గాబరాలో ఎక్కడి సామాన్లు అక్కడ వదిలి వచ్చేసింది. అతన్ని హాస్పిటల్‌లో ఉంచి తను ఇంటికి వచ్చింది. ఆమెకెందుకో నిస్సత్తువ ఆవరించింది. ఎన్నాళ్ళిలా? పోనీ రఘుని సెలవు పెట్టుకుని రమ్మంటే? అమ్మో! ఆనందరావు ఒప్పుకోడు. మళ్ళీ 1 గంటకు ఆనందరావుకి భోజనం పట్టుకొని హాస్పిటల్‌కెళ్ళింది. ఆమె వెళ్ళిన తర్వాత మళ్ళీ రాత్రి వస్తానంటూ రాజశేఖరం వెళ్ళిపోయాడు. ఆనందరావు భోజనం అయిన తర్వాత ఆమె వచ్చి వరండాలో కూర్చుంది. వరండా అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆమె మస్తిష్కం నిండా ఆలోచనల హోరు. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉండేవి. ఎవ్వరూ ఒంటరితనంతో బాధపడేవారు కాదు. కానీ రోజులు మారిపోయాయి. ఇంతలో ఆమె ఆలోచనల్ని బ్రేక్ చేస్తూ ఆంటీ అన్న పిలుపు వినిపించింది. ఎదురుగా రఘు ఫ్రెండ్ సునీల్. ఇద్దరూ చిన్నప్పటినుంచి కలిసి చదువుకోవడమే కాకుండా ఇద్దరూ ఎల్ఐసిలో కలిసి పనిచేసేవారు. అతన్ని అప్పుడు అక్కడ చూడగానే ఆమెకు చాలా ఆనందం కలిగింది. బాగున్నావా సునీల్? చాలా రోజులైంది నిన్ను చూసి. మా వాడు హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటికి రావడమే మానేశావ్? నిష్ఠూరంగా అంది. అదేం లేదు ఆంటీ. కొంచెం పనులు బిజీ వల్ల రాలేకపోయాను అంతే. రేపు మా అమ్మకి ఇక్కడ ఆపరేషన్. ఈరోజు అన్ని టెస్టులు చేస్తున్నారు. అందుకే ఇలా వచ్చాను. అయ్యో! ఏమైంది నాయనా? ఎందుకు ఆపరేషన్? కౌసల్య ఆత్రంగా అడిగింది. ఏం లేదాంటీ. కడుపు నొప్పి వస్తోందని చూపిస్తే ఆపరేషన్ అవసరం అన్నారు. చిన్నదే. అది సరేగానాంటీ, మీరేంటిక్కడ ఉన్నారు? మీ మామయ్య గారికి ఒంట్లో బాగోలేదు సునీల్. ఇక్కడే జాయిన్ చేశాను. ఇప్పుడు కాస్త పర్వాలేదు. రఘు ఇక్కడ ఉన్నన్నాళ్ళు మాకెంతో ధైర్యంగా ఉండేది. వాళ్ళ నాన్నగారికేమైనా ఒంట్లో బాగోలేకపోతే అన్నీ తనే చూసుకునేవాడు. ఇప్పుడు వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ్యత అంతా నా మీద పడింది. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఏం చేస్తాం? ఆమె కంటనీరు తుడుచుకుంటూ అంది. బాధపడకండి ఆంటీ. మేమంతా లేమా? మీరు అధైర్యపడొద్దు. అసలు వాడికా ట్రాన్స్‌ఫర్ అస్సలు ఇష్టం లేదు సునీల్. వాడికన్నా ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళని వదిలి వీడికి ట్రాన్స్‌ఫర్ ఏంటి చెప్పు? మరీ అన్యాయం. ట్రాన్స్‌ఫర్ వాడికిష్టం లేదా? ఆశ్చర్యంగా ఉందాంటీ. మామయ్య గారి కోసమే తాను హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటున్నట్లు చెప్పాడు రఘు. అక్కడైతే మంచి హాస్పిటల్స్ ఉన్నాయని, వాళ్ళ నాన్నగారికి ఎప్పుడు అవసరం పడ్డా మంచి వైద్యం దొరుకుతుందని హైదరాబాద్ రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ కోరుతూ అప్లికేషన్ పెట్టాడు రఘు. అందుకే అతనికి హైదరాబాద్ బ్రాంచ్‌కి జోన్ రిక్వెస్ట్ మీద ట్రాన్స్‌ఫర్ అయింది.
లేకపోతే హైదరాబాద్ కావాల్సిన వాళ్ళు మా ఆఫీస్‌లో కనీసం 10 మంది ఉన్నారు. వాళ్ళ మామగారు హై లెవెల్‌లో రికమెండేషన్ చేయించడం వల్ల వాళ్ళందరినీ కాదని రఘుకి అయ్యింది. లేకపోతే రఘుకి ఇంకో 4 ఏళ్ల దాకా అయ్యేది కాదు. అదీగాక తన భార్యకు ఉద్యోగం కూడా దొరుకుతుందని చెప్పాడు అన్నాడు సునీల్. అతని మాటలు వినగానే కౌసల్యకు నోటమాట రాలేదు. ఆమె మస్తిష్కం మొద్దుబారిపోయింది. రఘు కావాలనే బదిలీకి అప్లికేషన్ పెట్టాడా? ఆ విషయం తమకెప్పుడూ చెప్పలేదే. పైగా తనకి ట్రాన్స్ఫర్ ఇష్టం లేదని ఎన్నోసార్లు అన్నాడు కూడా. అంటే రఘు అబద్ధం ఆడాడా? ఆ ఆలోచనే ఆమె సహించలేకపోతోంది. ఎలాగోలా సర్దుకొని మళ్ళీ అడిగింది. బాబూ సునీల్, నువ్వు చెప్పింది నిజమేనా? వాడు కోరి ట్రాన్స్ఫర్కి పెట్టాడా? నేను నమ్మలేకపోతున్నానయ్యా. దుఃఖాన్ని దిగమింగుకోవడానికి ఆమె చాలా ప్రయాసపడుతోంది. నేను చెప్పేది నిజం ఆంటీ. అప్లికేషన్ పెట్టిన తరువాత ఆఫీస్ నుంచి వాడు వాడి మామగారితో ఆ విషయం గురించి నా ఎదురుగా ఎన్నోసార్లు మాట్లాడాడు కూడా. 2 సార్లు ఆ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు కూడా. ఆ విషయాలన్నీ మీకు తెలుసుననుకుంటున్నాను. కౌసల్య మౌనంగా వింటూ ఉండిపోయింది. మరో 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత డాక్టర్ గారొచ్చారు అంటూ అతను వెళ్ళిపోయాడు. అక్కడ కౌసల్య ఒంటరిగా మిగిలింది. సూదిమొన పడితే వినిపించేటంతటి నిశ్శబ్దం అక్కడ ఆవరించి ఉంది. సునీల్ మాటలు విన్న తర్వాత ఆమెకి ఒక్కోటొక్కటి అర్థమవసాగాయి. 2 సార్లు రఘు హైదరాబాద్ తన మామగారికి ఒంట్లో బాగోలేక వెళ్ళిన విషయం ఆమెకు గుర్తుకొచ్చింది. ఇవన్నీ కలిపి ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతోంది. రఘుకి, కోడలు లలితకి తమతో కలిసి ఇక్కడ ఉండటం ఇష్టం లేదన్నమాట. అందుకే వెళ్ళి 6 నెలలైనా పెద్ద ఇల్లు దొరకలేదని తమ ప్రయాణాన్ని వాయిదా వేస్తున్నాడు. ఆ సాయంత్రమే ఆనందరావుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. సునీల్ చెప్పిన విషయాన్ని ఆనందరావుకి చెబితే అతను బాధపడతాడని ఆమె చెప్పడానికి సంశయించింది. ఎందుకంటే రఘుని చాలా ప్రేమగా పెంచాడాయన. అయినా చెప్పక తప్పదు. కానీ చెప్పిన తరువాత ఆనందరావు సమాధానం విని ఆమె ఆశ్చర్యపోయింది. కౌసల్య, రోజులు మారిపోతున్నాయి. పూర్వంలా పిల్లలందరూ చివరంట తల్లిదండ్రులతో ఉండడానికి ఇష్టపడటం లేదు. వాళ్ళు తల్లిదండ్రులను తమ ఎదుగుదలకు ప్రతిబంధకంగా తలుస్తున్నారు. అందుకే అవకాశం రాగానే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఆనందరావు వేదాంత ధోరణిలో అన్నాడు. కౌసల్యకి దుఃఖం ముంచుకొస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకుని వాడిని చదివించారు. ఇన్ని చేసింది ఈ వయస్సులో ఒంటరిగా బ్రతకడానికా? అదే విషయాన్ని అతనితో చెప్పింది. ఆనందరావు ఆమెని అనునయిస్తూ, నువ్వు అన్నదాంట్లో తప్పులేదు. పక్షి జాతిలో పిల్లలు రెక్కలు రాగానే ఎగిరిపోతాయి. అవి తల్లిదండ్రుల్ని మర్చిపోతాయి. అదే ఇప్పుడు మన జీవితాల్లో కూడా చోటు చేసుకుంటోంది. ఇదో కొత్త పరిణామం. అంటే ఇక మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దంటారా? దుఃఖంతోనే అడిగింది. వద్దు, మన బ్రతుకేదో మనమే బ్రతుకుదాం. అదీగాక దూరంగా ఉంటేనే మనుషుల మధ్య అనుబంధాలు పెరుగుతాయి. ఆ విషయమే వాడికి ఉత్తరం వ్రాయి ముక్తాయింపుగా అన్నాడు ఆనందరావు. ప్రత్యూషపు వేళ దూరంగా ఆలయంలోంచి గుడిగంటల శబ్దం అలలు అలలుగా వినిపిస్తున్నాయి. కౌసల్య పూజాదులు ముగిశాయి. ఆనందరావు మార్నింగ్ వాక్కి వెళ్లడంతో ఆమె డాబా ఎక్కి కొడుకు రఘుకి ఉత్తరం వ్రాయసాగింది. ప్రియమైన రఘుకి, మీ అమ్మ ఆశీర్వదించి వ్రాయినది. ఈ మధ్యనే మీ నాన్నగారి ఆరోగ్యం కొంచెం పాడైంది. డాక్టర్ గారికి చూపించాను. ఇప్పుడు బాగానే ఉంది. మీ నాన్నగారికి ఒంట్లో బాగోలేనప్పుడు నువ్వు వస్తే బాగుండుననిపించింది. కానీ ఈ వయసులో డాక్టర్ల అవసరం రోజూ రావచ్చు. అన్నిసార్లు నీవు రావడం కుదరని పని. అందుకే ఆ తంటాలేవో నేనే పడ్డాను. ఇది జరిగిన తరువాత నాన్నగారు ఇంకా హైదరాబాద్ రానంటున్నారు. ఆయనకు ఇక్కడే బాగుందిట. తెలిసిన డాక్టరు, తెలిసిన వాళ్ళు, మరీ ముఖ్యంగా ప్రశాంతమైన వాతావరణం, అదీగాక సొంతిల్లు, ఇవన్నీ వదిలి ఎక్కడికి రానంటున్నారు. నాకు కూడా అదే మంచిదనిపిస్తోంది. ఈ వయస్సులో అక్కడికొచ్చి మీకు కొత్త ఇబ్బందులు కలిగించడం మాకు ఇష్టం లేదు. మీ నాన్నగారి సంగతి నీకు తెలుసు కదా. అందుకే ఇంక పెద్ద ఇల్లు కోసం నువ్వు ప్రయత్నించవద్దు. ఇక్కడ మన సొంతింట్లోనే శేష జీవితాన్ని గడిపేస్తాం. ఈ విషయాలన్నీ గ్రహించు. కోడలు లలితని అడిగినట్లు చెప్పు. సంక్రాంతికి మీరిద్దరూ కలిసి రండి. ఉంటాను, మీ అమ్మ కౌసల్య. ఉత్తరం వ్రాసిన తరువాత ఆమె మనసు ప్రశాంతంగా ఉంది. మేడ దిగి క్రిందికి వచ్చింది. ఆమెను చూడగానే పంజరంలో చిలక అరవసాగింది. చెట్టంత కొడుకే ఈ ఇంటిని పంజరంలా తలచి స్వేచ్ఛ కోరి వెళ్ళిపోయాడు. అలాంటిది ఈ చిలకని పంజరంలో బంధించడం తప్పేమో అనిపించింది ఆమెకు. ఓ నిర్ణయానికొచ్చింది.
పంజరం దగ్గరికి వెళ్ళి దాని తలుపు తెరిచి ఆ చిలకని వదిలివేసింది. అది కాసేపు అక్కడే ఎగిరి రెక్కలాడించుకుంటూ బయటకు ఎగిరిపోయింది. అలా ఎగురుకుంటూ ఆకాశంలో కలిసిపోయి కనుమరుగైపోయింది. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.